హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఉండే ఓల్డ్ బ్లౌజ్కి నేను హ్యాండ్ వర్క్ చేశానండి. అది చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో ఆ బ్లౌజ్ వర్క్ ఎలా చేశానన్నది వీడియోలో చూసేయండి. ఫస్ట్ నేను గోల్డ్ థ్రెడ్ తీసుకున్నాను, అది 20 రూపీస్. అలాగే గమ్ 20 రూపీస్, సిల్క్ థ్రెడ్ 10 రూపీస్, మీడియం సైజ్ గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను, థర్డ్ సైజ్ అవి, ఒక నీడిల్, అలాగే పెరల్స్ మీడియం సైజ్ తీసుకొని ఫస్ట్ నీడిల్కి గోల్డ్ థ్రెడ్ ఎక్కించుకొని నెక్ చుట్టూ గొలుసు కుట్టు వేసుకున్నానండి. గొలుసు కుట్టు వేసుకున్న తర్వాత ఆ నీడిల్కి సిల్క్ థ్రెడ్ పెట్టుకొని షుగర్ బీట్స్ ఉన్నాయి కదా, షుగర్ బీట్స్ కూడా మొత్తం గొలుసు కుట్టు ఎక్కడి వరకు వేసానో మొత్తం అంతా ఇలా గమ్ చేసుకున్నాను. గమ్ చేసుకొని అది ఆరిన తర్వాత దాన్ని ఇలా వీడియోలో చూపించినట్టు తీగ కుట్టులా కుట్టుకున్నాను. కాడకుట్టు అంటాం కదా, ఆ కాడకుట్టు కుట్టుకుని వాటిని టైట్గా అవుతాయండి. కుట్టు తర్వాత వాటిని కొంచెం ఇలా లాగండి, మొత్తం తెగిపోయేలా కాదు, కొంచెం అంటే గమ్ చేసాం కదా అది దగ్గరికి పడుతుంది. సో మెజర్మెంట్ మారకుండా ఉండడం కోసం అలా లాగాను. అది అయిన తర్వాత మీడియం సైజు పెరల్స్ తీసుకున్నాను కదా, మీడియం సైజ్ పెరల్స్ని కుట్టుకున్నానండి. అంగుళం గ్యాప్ ఇచ్చి మొత్తం కుట్టుకున్నాను. చూడండి, అది మొత్తం కుట్టుకున్న తర్వాత చూడండి నీట్గా కుట్టుకోవాలి. మొత్తం అన్నీ వరుసగా వేసుకున్నాను. మీడియం సైజ్ పెరల్స్ని వేసుకున్న తర్వాత నేను థర్డ్ సైజ్ గోల్డ్ బీట్ తీసుకున్నాను కదా, పూసలు, గోల్డ్ పూసలు, వాటిని రెండు ఫస్ట్ కుట్టుకొని వాటి మధ్యలో నుంచి ఒకటిగా కుట్టుకున్నాను. చూడండి, రెండు కుట్టుకున్నాను. కుట్టుకున్న తర్వాత వాటి మధ్యలో నుంచి ఒకటి కుట్టుకొని ఇలాగ నేను వీడియోలో చూపించున్నట్లుగా కుట్టు వేసుకున్నాను. కుట్టు వేసుకొని ఎక్కడికక్కడే నేను ముడి పెట్టేశానండి. ఎందుకంటే ఒకదాని నుండి ఒక థ్రెడ్ ఏదైనా తగిలినా తెగిపోయిన మొత్తం పూసలన్నీ వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా తక్కువ ఖర్చుతో నాకు టోటల్గా 70 రూపీస్ అయినట్టుంది. వీడియో నచ్చితే లైక్